జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ. రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అభినందించిన పీఎం. జగన్ పై భీమిలి ఎమ్మెల్యే గంటా ఫైర్. సింహాచల మృతుల విషయంలో ప్రభుత్వం హత్య చేసిందనడంపై అభ్యంతరం. రక్షణ పేరుతో మాన్యాన్ని హరిస్తున్న కేంద్రం. కర్రెగుట్ట చుట్టివేత, ఆపరేషన్ కగార్ను రద్దు చేయాలన్న డిమాండ్ చేస్తూ ఆరోపించిన సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవం, అలాగే రాష్ట్రంలోని రోడ్లు, రక్షణ, రైల్వే, పారిశ్రామిక, మౌలిక రంగ ప్రాజెక్టుల శంకుస్థాపనతో పాటు జాతికి అంకితం చేసేందుకు అమరావతికి విచ్చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు కూటమి నేతలు స్వాగతం పలికారు. వేదికపై చంద్రబాబు ప్రధానికి దుస్సాలువలతో సత్కరించారు. మోదీ చిత్రపటాన్ని డిప్యూటీ సీఎం పవన్ అందజేశారు. అనంతరం పలువురు మంత్రులు ప్రసంగించారు. చివరిగా ప్రధాని ప్రసంగిస్తూ అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతన్నలకు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ త్వరలోనే నెరవేరబోతుందని, ఎల్లప్పుడూ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉంటుందని అన్నారు. సభ ఆద్యంతం జయహో అమరావతి నినాదంతో మారుమ్రోగింది. దీనికి అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్మరించుకోవాలి. రాళ్లల్లో, రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి, ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి. అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున కశ్మీర్లో దాదాపు 28 మందిని చంపేశారు. అలాంటి క్లిష్ట సమయంలో, రాష్ట్రం, దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో, అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంత బరువు, గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచకంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. The Pahalgam terrorist attack has been one of the darkest days for the entire country. Even the blood was spilled in Kashmir. The blood spilled in Kashmir, it created tremors in the entire nation. And we had seen it personally, witnessed personally, the pain of the victims. For the Honorable PM Modi ji, he is leading the country through these tough times, and he assured all the citizens with stern action against the perpetrators of terrorism. I know this is very sensitive time, and Modi ji is carrying the nation's burden. Amidst this tremendous difficult moment, Modi ji still gave time and came today to Amravati. It is a big game changer. I am confident. You wanted to help the poorest of the poor, and also you want to bridge the gap between haves and have-nots. It is all possible only with you, with your public policies. I am very happy by announcing this. India is safe. India will become developed nation under his leadership. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 2024 ఎన్నికల్లో మీరందరూ ఓట్లు వేశారు.
నరేంద్ర మోడీ గారిపైన ఉండే నమ్మకం, తెలుగుదేశం, జనసేన, నేను, పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసి రాష్ట్రం మొత్తం తిరగబడింది. 94% హిట్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, ఏం చేయాలనో తెలియని పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. 2014 రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం. విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా, కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం. అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్. ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है। ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश के आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं। मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। అమరావతి అనే పుణ్యభూమిపై ఈరోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు, నాకు ఒక కళ నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది. ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రప్రదేశ్. అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి. ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది, అలాగే వికసిత భారతదేశాన్ని నిర్మించుకోగలిగిన శక్తి కూడా ఉంది. ఇవాళ సుమారు 60,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కావు, ఇవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు మరియు వికసిత భారతదేశ ఆశయాలకు ఒక బలమైన పునాది వేయబోతుంది. నేను వీరభద్ర స్వామికి, అమరలింగేశ్వర స్వామికి మరియు తిరుపతి వెంకన్న స్వామికి వారి పాదాలకి నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. साथियों, हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम का दो, అమరావతి ఓక శక్తి. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో నిర్వహించబడుతున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉద్యోగులు రోడ్డెక్కారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను ఉద్దేశిస్తూ నినాదాలు చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాల ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేసిన CHOలను రెగ్యులర్ చేయాలని, NHM ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను వెంటనే క్రమబద్ధీకరించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె చేస్తామని, భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము రిక్రూట్ అయ్యి 6 సంవత్సరాల కన్నా ఎక్కువ అవుతుందండి. చాలామంది ఈ ఉద్యోగంలో 10,032 మంది ఉద్యోగం చేస్తున్నారండి. MLHPsగా, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా వర్క్ చేస్తుంటే మాకు ఎవ్వరికి రెగ్యులరైజేషన్ అనేది జరగలేదండి. ఇప్పటి వరకు కూడా మేము అందరినీ రెగ్యులరైజేషన్ చేయండి అని అయితే అడగట్లేదండి. మెయిన్గా మేము అడిగింది 6 సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసుకున్నారో యాజ్ పర్ గైడ్లైన్స్, NHM గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేయండి అని న్యాయంగా పోరాటం జరుగుతుందండి. ఇక్కడ మేము న్యాయంగా అడుగుతున్నామండి. 6 సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేయండి అని. అది మా ఫస్ట్ డిమాండ్ అండి. అలాగే సెకండ్ డిమాండ్ ఏంటి అంటే 23% హైక్ అండి. NHMలోని చాలా క్యాడెట్స్ ఉన్నారండి. NHMలో ప్రతి ఒక్కరికి 23% హైక్ ఇచ్చారండి. కానీ మా ఉద్యోగాలకి ఎవరైతే CHOs, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నారో మాకెవ్వరికి 23% హైక్ ఇవ్వలేదండి. అది ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి మేము గవర్నమెంట్ని అడుగుతున్నామండి. మాకు 23% హైక్ ఇవ్వమని అడుగుతున్నామండి. అండ్ నెక్స్ట్ మా డిమాండ్ ఏంటి అంటే ఫిక్స్డ్ పే. మాకు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 25,000 మీకు పే చేస్తున్నాము రెగ్యులర్ పే, ప్లస్ ఇన్సెంటివ్స్ 15,000 ఇస్తున్నాము. టోటల్ 40,000 వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది MLHPsకి. ఇదే చాలా ఎక్కువ. అన్ని రాష్ట్రాల్లో చూస్తుంటే మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా 40,000 జీతం వీళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారండి. ఈరోజు ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా 40,000 అనేది వాళ్ళ అకౌంట్లో, వాళ్ళ శాలరీ అనేది 40,000 అని ఎవ్వరూ చూడలేదండి. అది చెప్పడం వరకే జరుగుతుంది కానీ మా అకౌంట్లో ఎవరికి 40,000 రాలేదండి. సో మీరు ఏదైతే చెప్తున్నారో, గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో 40,000 ఇస్తున్నారని, ఆ 40,000 మాకు ఫిక్స్డ్ పే చేయమని అడుగుతున్నామండి. అండ్ నెక్స్ట్ ఇన్సెంటివ్స్ అంటున్నారండి 15,000 ఇస్తున్నారని. ఆ 15,000 మాలో ఎవరికి ఫుల్ ప్లేట్స్గా 15,000 పడట్లేదండి. వర్క్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటున్నారండి. అందరూ వర్క్ చేస్తున్నారు, అందరూ రెగ్యులర్గా డ్యూటీస్కి వెళ్తున్నారు, అందరూ వర్క్ చేస్తున్నారు. వర్క్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అన్నప్పుడు 15,000 వేయండి. ఎందుకు 15,000 వేయట్లేదు? మాకు 15,000 కాకుండా మాకు అందరికీ పడుతున్నది ఇన్సెంటివ్స్ ఎంత అంటే 3,000, 5,000, 6,000 అండి. అలా కాకుండా మీరు చెప్తున్నట్టే 25,000 ప్లస్ 15,000 ఈ రెండు కలిపి 40,000 ఫిక్స్డ్ పే మాకు చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని అడుగుతున్నామండి. సార్ మా డిమాండ్స్ కనుక మాకే కనుక ఇంకా ఇవ్వకపోతే మేము ఇంకా సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం సార్. ఎందుకంటే ఇది న్యాయంగా పోరాటం సార్, న్యాయమైన పోరాటమే. మేము శాంతియుతంగానే చేస్తున్నాం ఈ పోరాటాన్ని, కానీ న్యాయంగా అడుగుతున్నాం సార్. మేము ఎక్కడ అన్యాయం అడగలేదు. మాకేమి లక్షల జీతాలు ఇచ్చేయండి, అంత పెంచేయండి, ఇంత పెంచేయండి అని అడగట్లేదు సార్. మేము మాకు ఇచ్చేదే మీరు చెప్పిన 40,000 అదే ఫిక్స్డ్ పే అడుగుతున్నాం సార్. మేము అడిగింది న్యాయంగానే అడిగాం కనుక ఆ ఫిక్స్డ్
ఫిక్స్డ్ పే మాకు ఇవ్వండి సార్. పిఎఫ్ సార్, కనీసం పిఎఫ్ కూడా కట్ అవ్వలేని ఉద్యోగాలు సార్ మావి. చెప్పుకోవడానికే గవర్నమెంట్ ఉద్యోగాలు, కానీ వెనకాతలు చూస్తే గవర్నమెంట్ అన్న పేరు తప్పించి మాకు ఏ బెనిఫిట్స్ రావట్లేదు సార్. పిఎఫ్ అయినా మాకు కట్ అయ్యేలా చూడండి సార్. బయట ఏ ఉద్యోగం చేసుకున్నా, ఒక సెక్యూరిటీ జాబ్ చేసుకున్నా, ఏ షాపింగ్ మాల్స్లో చేసుకున్నా, ఏ బ్యాంక్లో చేసుకున్నా, ఎలాంటి దాంట్లో చేసుకున్నా సరే కనీసం పిఎఫ్ కట్ అవుతుందంటే పిఎఫ్ దేనికండి కట్ అవుతుంది? ఫ్యూచర్లో మనకి దేనికైనా ఆ డబ్బులు ఉపయోగించుకోవడానికి. అవి మనం దాచుకునే డబ్బులే కదండి. అలా అనుకుని ఆ పిఎఫ్ అనేది మేము దాచుకుంటాను. అలాంటి పిఎఫ్ కూడా కట్ అవ్వకపోతే ఇది గవర్నమెంట్ ఉద్యోగంగా మేము ఎలా భావిస్తామండి? ఎవరికైనా చెప్పుకోవడానికి అయినా సరే వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు అని అనుకోవడమే తప్పించి మాకు గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ అనేవి పిఎఫ్ కూడా రావట్లేదండి. కనీసం పిఎఫ్ అయినా మాకు కట్ అయ్యేలా చూడమని గవర్నమెంట్ మేము వేడుకుంటున్నాం సార్. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో భీమిలి సాగర్ తీరంలోని ఫార్చ్యూన్ లేఅవుట్లో మహిళ మృతదేహం కలకలం రేపింది. సగం ఖాళీ ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి భీమిలి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళను చంపి మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. కేసుకి సంబంధించిన వివరాలు మీడియాకు నార్త్ ఏసీపీ అప్పలరాజు తెలియజేశారు. భీమిలి సిఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భీమిలి పోలీస్ స్టేషన్లోను దాకమర్రి పంచాయతీ లిమిట్స్లో ఫార్చ్యూన్ హిల్స్ కూడా లేఅవుట్ అనే ఒక ప్రాంతం ఉన్నదండి. మనకి మన తగరపొలస నుంచి విజయనగరం వెళ్తున్న రోడ్డుకి 200 మీటర్స్ ఇన్సైడ్కి ఉంటుంది. ఇది చిన్న కొండల ప్రాంతంలాగా ఉంటుంది, చిన్న హిల్ ఏరియా. ఆ లేఅవుట్లోను మనకి ఇప్పుడు మార్నింగ్ మాకు భీమిలి పోలీస్ స్టేషన్కి వచ్చిన సమాచారం ఏంటంటే ఎవరో ఒక మహిళ చనిపోయి ఉన్నదని చెప్పి మా భీమిలి పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్గా మా భీమిలి సిఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసేటికి సుమారు 20-25 సంవత్సరాల మ్యారీడ్ లేడీలాగా కనిపిస్తుందండి. అక్కడ ఆమె ఆఫ్ బర్న్ అయి ఉన్నది, గుర్తుపడడానికి వీలు లేకుండా ఎవరో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నది. ఇది యాక్సిడెంట్లు అయిందా, హోమిసైడా, సూసైడా అనేది ఇంకా మేము ఇప్పుడు క్లూస్ టీమ్ అది వస్తున్నదండి. దీన్ని ఇంకా అన్ని కోణాల్లో వెరిఫై చేసి పోస్ట్ మార్టం అది అయిన తర్వాత ఇది ఏ విధంగా డెత్ జరిగింది, ఆ మహిళ ఎవరు అని తెలిసిన తర్వాత అన్నీ తెలుసుకుంటామండి. ఈ విషయంలో తెలుసుకున్న తర్వాత మా దర్యాప్తు ప్రకారంగా ఎవరన్నా దీని బాధ్యులు ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. దానికి సంబంధించి మా సిపి గారు, డీసీపీ గారు డైరెక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు సుమారు ఆనందపురం సిబిఐ గారు, భీమిలి టీమ్స్, అలాగే పిఎం పాలెం నుంచి, పద్మనాభం నుంచి మొత్తం సుమారు ఒక 6 టీములను ఆల్రెడీ ఇప్పుడు రంగంలోకి దింపించామండి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపిస్తున్నామండి. చేసిన తర్వాత అతి త్వరలో ఆమెను ఎవరో అని తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆమె మరణానికి గల కారణం కూడా తెలుసుకొని ఒకవేళ ఏదైనా అన్యాయంగా ఆవిడ మర్డరు అలాంటిది ఏదైనా తప్పు జరిగింది అన్నట్టు తెలిస్తే దాని ప్రకారంగా వాళ్ళ బాధ్యుల మీద పట్టుకొని వాళ్ళ మీద చట్టపరం చర్య తీసుకోవడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాం. పెందుర్తి పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కృష్ణ నిర్వహించిన తన బాధ్యతలపై అందరి ప్రశంసలు పొందారు. వ్యక్తిగత పనిపై ఊరు వెళ్తున్న ఆయనకు సారిపల్లి పెందుర్తి మధ్య రహదారి పక్కన ఒక బ్యాగ్ కనబడింది. దొరికిన బ్యాగ్ను ఆయన బాధ్యతాయుతంగా పోలీస్ స్టేషన్కు అప్పగించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలించి ఆ బ్యాగ్ని వారికి అప్పగించాలని కోరారు. అదే సమయంలో ఎస్కోటకు చెందిన రొట్ట వసంత అనే మహిళ ఎస్కోట నుండి విశాఖపట్నం వైపుగా ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో బ్యాగ్ పోగొట్టుకున్నానని ఫిర్యాదు చేయడంతో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీ దేవుడు నాయుడు విచారణ చేసి ఆ మహిళకు 21 తులాలు వెండి ఆభరణాలు, 4,500 రూపాయల నగదు కలిగిన బ్యాగును అందజేశారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు సేవకులనడానికి ఇదో నిదర్శనమని అన్నారు. ప్రతి ఒక్క పోలీస్ అధికారి హెడ్ కానిస్టేబుల్ కృష్ణ మాదిరిగా నిష్పక్షపాతమైన సేవలు అందిస్తే ప్రజలు ధైర్యంగా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ సిబ్బందికి తన కృతజ్ఞతలు తెలిపారు. ఒక బ్యాగ్ మధ్యలో దొరికింది, తీసుకొని చూశాను. వెరిఫై చేస్తే ఇందులో అవి వస్తువులు ఉన్నాయి. ఒక 21 తులాలు ఎండు వస్తువులను, తర్వాత 4,500 వరకు డబ్బులు ఉన్నాయి. అవి చూసిన వెంటనే ఎవరో పాపం ఒక పాలదోసు బ్యాగ్ పారేసుకున్నారని చెప్పి ఆ బ్యాగ్ని నేను జాగ్రత్తగా మా ఎస్హెచ్ఓ గారు, సిఐ గారు సతీష్ కుమార్ సార్కి ఫోన్ చేసి విషయం తెలియపరిచి వెంటనే స్టేషన్ కూడా విషయం చెప్పాను. ఎవరైనా ఏడ్చుకుంటూ వస్తే మాత్రం బ్యాగ్ కోసం కూర్చొని పెట్టమ్మా, నేను రిటర్న్ వస్తున్నాను, పట్టుకొని ఇచ్చి వారికి అందజేద్దాం సార్కి చెప్పని చెప్పాను. వీళ్ళు ఈలోగా నాకు ఒక అరగంటలో వీళ్ళు ఫోన్ చేశారు మా రిసెప్షనిస్ట్. మళ్ళీ నేను ఆ బ్యాగ్ పట్టుకుని పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి వీళ్ళు స్టేషన్లో ఉన్నారు. ఏడుస్తున్నారు, ఏడొద్దమ్మా మీ బ్యాగ్ ఉంది, వస్తువులు కూడా ఉన్నాయి, పర్వాలేదు భయపడుతుంది అని చెప్పి మా ఎస్హెచ్ గారు ఉత్తరం మేరకు మన దేవుడి నాయుడు ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేసి, దేవుడి నాయుడు ఎస్ఐ గారు మేము అందరూ కలిపి ఆ పిల్లలకి ఆ వస్తువులు వెరిఫై చేసి
సరిపోయినందున వారి వస్తువులు వారికి అప్పచెప్పడం జరిగింది. అంతటా వాళ్ళు చాలా సంతోషపడి సిఐ గారికి పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. సింహాచలం చందనోత్సవంలో జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమని, భక్తుల మరణం తీరని నష్టమని, అలాగే వెంటనే స్పందించిన సీఎం సానుభూతితో పాటు ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలు అంటూ వ్యాఖ్యానించడం సరికాదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరామర్శకు వచ్చిన జగన్ దాన్ని కూడా రాజకీయం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని ప్రమాదాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇచ్చారా? అవన్నీ కూడా ప్రభుత్వం చేసిన హత్యలేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయకుండా ఇది ప్రభుత్వం చేసిన హత్య అనడం, మరలా వైసీపీ అధికారంలోకి వచ్చాక మిగిలిన 75 లక్షలు ఇస్తానడం హాస్యంగా ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుందని, దాని ఆధారంగా తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేగా నా తరఫున కూడా ఆ రోజు సంతాపం తెలియజేయటం, వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం కూడా సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించి చనిపోయిన వ్యక్తులకు ఎక్స్గ్రేషియాతో పాటు వెంటనే విచారణ కూడా ఆదేశించటం, ఏదైతే 3-man కమిటీని కాన్స్టిట్యూట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ నిన్నటి నుంచి సింహాచలంలో పర్యటిస్తూ వాస్తవాలన్నీ కూడా వెరిఫై చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నాకు కాన్స్టిట్యున్సీ సంబంధించి చంద్రంపాలెంలో 2 భార్యాభర్తలు చాలా చిన్న వయసులో 2 కూడా ఐటీ ఉద్యోగం చేస్తున్న ఫ్యామిలీ అది. అలాగే ఇంకొక వ్యక్తి అడివరం సింహాచలం ప్రాంతంలోనే ఉంటున్న స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఇంకొక వ్యక్తి. చనిపోయిన 7గురిలో 3 మన భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. నిన్న కూడా అడివరం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం నుంచి చెప్పిన ఎక్స్గ్రేషియో ఆల్రెడీ అమౌంట్ కూడా మొత్తం వచ్చింది. అది ఈరోజు రేపట్లో వాళ్ళకి పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, దాంతోపాటు 20 లక్షలు ఎక్స్గ్రేషియో ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పిన ప్రకారం అన్నీ కూడా చేస్తామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ సంఘటన జరగడం నిజంగానే చాలా దురదృష్టకరం. దాన్ని ప్రభుత్వం చెప్పింది, ఆ విషయాన్ని స్థానికంగా ఉన్న నాయకులతో చెప్పాం, అంతా చేయడం జరిగింది. అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మామూలుగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ అవుద్దా వెంటనే దాన్ని రాజకీయం చేద్దామని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసినట్టుగా ఈసారి కూడా వెంటనే హఠాహుటిన వచ్చాడు. వచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేదా ఒక నాయకుడిగా సానుభూతి తెలియజేయచ్చు, లేదు ఇంకేదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు. కానీ ఇవ్వకుండా ఉన్న 10 నిమిషాలు కూడా ఆయన రాజకీయమే మాట్లాడిపోవడం జరిగింది. ఇది ప్రభుత్వం చేసిన హత్య, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి నొక్కి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు, నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే ₹1 కోటి ఇచ్చాను, ఎందుకు వీళ్ళకి ₹1 కోటి ఇవ్వలేదు అని చెప్పడమే కాకుండా ఇంకొక కొసబెరు మాట ఇంకోటి కూడా అన్నారు. అమ్మా మీరేం బాధపడద్దు, మీకు ఆ ₹1 కోటి అందలేదని చెప్పారు, ఏమి ఇది కావద్దు అంటే మేము అనుకుంటా ఉన్నాం బహుశా ఏమన్నా ఆ మిగతా 75 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ నుంచో సొంత డబ్బులు అనౌన్స్ చేస్తాడేమని. కానీ రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తామని చెప్పని ఒక చిన్న జోక్ కూడా చెప్పడం జరిగింది ఆయన. అంటే మొన్న ఆల్మోస్ట్ ఆల్ చావు తప్పి కన్ను లొట్టపోయింది ఆయనకి. 11 సీట్లతోటి ఒక చరిత్రలో కని విని ఎరిగిన ఘోర పరాజయంతో ఆయన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చి నేను మీకు బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్తే అది ఏదో దింపుడు కళ్ళం ఆశ అంటారు. ఏదన్నా చనిపోయి మామూలుగా తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ కొంత దూరం పోయినాక ఆ శవాన్ని దించి ఏదో ఆయన పేరు చెప్పి లెగు అంటే ఎట్లా ఎంత లెగరో
అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అటువంటి పరిస్థితిలో ఉన్న పార్టీ. రేపు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పడం అంటే ఆ కుటుంబ సభ్యులతో పరిహాసం అన్నట్టుగా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంతేకాదు నిన్న స్థానిక విశాఖపట్నంలో ఉన్న నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మరి వాళ్ళ పేర్లు కూడా మనకు అనవసరం, ఇప్పుడు అంతమంది నాయకులందరూ కూడా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు. ఓకే, రైట్, తప్పులేదు. ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అది బాధ్యత, వెళ్ళినప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు కూడా ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే అని చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగాలని కోరుకోరు. అది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, లేకపోతే ఇంకో ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటన జరగాలని ఎవరు కూడా కోరుకోరు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పోలీసులు సైబర్ నేరగాళ్ల కుట్రలను భగ్నం చేస్తున్నారు. సెల్ ఫోన్లు దొంగలించి యూపీఐ ద్వారా నగదు కొల్లగొడుతున్న ముఠాల గుట్టు రట్టు చేసి నిందితులను అరెస్టు చేశారు. పాలకొండ పట్టణానికి వచ్చిన నారాయణరావు అనే వ్యక్తి నుండి నేరగాళ్లు మొబైల్ ఫోన్ దొంగలించి 92,700 రూపాయలను యూపీఐ ద్వారా చెల్లింపులు చేశారు. బాధితుడు పాలకొండ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ వారు అకౌంట్ ఫ్రీజ్ చేసి బాధితుడి బ్యాంకు స్టేట్మెంట్ ఆధారంగా ట్రాన్సాక్షన్ ద్వారా నిందితులను గుర్తించారు. నిందితుల్లో 2 పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు విజయనగరం జిల్లా గజపతి నగరంకు చెందిన వారిగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 90,200 రూపాయలు రికవరీ చేసినట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. దర్యాప్తులో తమకు నిర్దేశం ఇచ్చిన పార్వతీపురం ఎస్పీ మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. సైబర్ నేరగాళ్లు పట్ల చురుకుగా పనిచేసి త్వరితగతిన కేసు ఛేదించిన సిఐ చంద్రమౌళి, ఎస్ఐ ప్రయోగమూర్తిని ఈ సందర్భంగా అభినందించారు. ఇమీడియట్గా మనం పట్టుకోవడం జరిగింది. అది దీంట్లో మొత్తం మనము ఆ పాత ఫస్ట్ కేసులో 92,500 చిల్లర పోయింది. మొన్న కొత్త కేసు 21న జరిగిన దాంట్లో 45,500 పోయింది. అయితే మొదటి కేసులో మనకి 48,000 రూపాయలు చిల్లర బ్యాంకులో అతను 1930 ఫోన్ చేయడం వల్ల 48 అంటే యాక్చువల్గా అది మనకి 55,200 రూపాయలు ఫ్రీజ్ అయినట్టు వచ్చింది. కానీ రియల్గా ఫ్రీజ్ అయ్యే టైంకి, అంటే ఆ కంప్లైంట్ ఇచ్చేయడానికి ఫ్రీజ్ అయ్యే టైంకి మధ్యలో గ్యాప్లో కొంత లాగడం వల్ల బ్యాంక్ అకౌంట్స్ వెరిఫై చేస్తే దాంట్లో 48,000 అక్కడ ఉన్నట్టు మనకు తెలిసింది. అది ఉంది. అయితే ఈ 1930కి ఇమ్మీడియట్గా మనం జరిగిన ఏదైనా మీకు మెసేజ్లు వచ్చిన 1 hour లోపు ఏదైనా ఫోన్ చేసి చెప్తే మనకు కొంత అవకాశం ఉంటుంది. మన పోయిన అమౌంట్ కొంత బ్యాంకుల ద్వారా మనం ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అతను ఆ కేసులో చేయడం వల్ల ఆ 48,000 రూపాయలు మనకు అతను సేవ్ అవ్వగలిగాడు. ఇప్పుడు మిగిలిన బ్యాలెన్స్ డబ్బులు దీంట్లో మొన్న 2వ కేసులో మొత్తం కూడా మనము ఇలా 3 దగ్గర మనం రికవర్ చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖను సింహాచలాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం సరికాదని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ విమర్శించారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను 5 ఏళ్ల పాటు పీడించుకుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు శారదా పీఠానికి అధిపతిని అని చెప్పుకున్న స్వరూపానంద సేవలో తరించిందన్నారు. దేవాదాయ శాఖ కార్యకలాపాలు మొత్తం స్వరూపానంద చేతికి వెళ్లాయని ఆరోపించారు. చివరకు స్వరూపానంద సూచనలతోనే ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తను కూడా మార్చేసిన నీచమైన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని మండిపడ్డారు. తద్వారా మనోభావాలు దెబ్బతిన్న భక్తుల దృష్టిలో వైఎస్ జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోయారన్నారు. ఇప్పుడు అటువంటి వ్యక్తి సింహాచలం ఘటనపై మొసలి కన్నీరు కార్చడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. మరోవైపు ఇదే అంశంపై ప్రభుత్వం నియమించిన 3 సభ్య కమిటీ విచారణ కూడా కొనసాగిస్తుందని తెలిపారు. మామూలుగా రాడు, సవాలు కనపడితే చాలు రాబందులాగా వాలిపోతున్నాడు. ఒక గట్టి మీద సవాలు పడతాం. అసలు ఈ బుద్ధులు అడుగుతున్నాను. ఈవేళ ఇది ప్రకృతి వైఫల్యం. ఆ రోజు ఎవరు ఊహించలేదు. గాలి వారం వస్తుంది, తుఫాను వస్తుంది, వర్షం పడుతుందని దేవస్థానం గాలి ఎవరు ఊహించలేదు. జరిగింది. అది బాధ్యత ఎవరు వహించాలండి? కమిషనర్. ఆ కట్టిన వాళ్ళు కూడా సరైన కన్స్ట్రక్షన్ చేయాలి, టెంపరీ వాల్. ఇదంతా ప్రసాద స్కీమ్ నుంచి డబ్బులు డెవలప్ చేశారు. మరి ఇంత చేస్తుంటే ఈ అధికారుల్ని ఎందుకు వదిలేస్తూ అడుగుతున్నారు. ముఖ్యంగా సింహాచలంలో ఉన్న అధికారులు ఎవరికి సర్టిఫికెట్ లేవు. దే ఆర్ నాట్ చదువుకోలేదు, దొంగ సర్టిఫికెట్ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు ఉంటే భగవంతుడికి అప్చారం ఏం జరుగుతున్నారు.
దాన్ని ఒకటే కోరుతాను, దయచేసి దీన్ని ఏదైతే సీఎం గారు ప్రకటించారో అది ఆపమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అధికారులు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈ డబ్బు వాళ్ళ ద్వారా కట్ చేసి ఇప్పించాలి. అప్పుడే ముందు మిగతా శాఖల్లో అన్ని శాఖలో ఒక భయం పుట్టుకొస్తుంది. చచ్చిపోతూ ఉంటుంటే ప్రభుత్వం ఇస్తుంటే వీళ్ళు భయం రావట్లేదు. అదే డెఫినెట్గా దీనికి అధికారులు శిక్షించాలని కోరుతాను. శిక్షణ కాదు, డబ్బు వస్తుందని కోరుతున్నాను. ప్రశాంతమైన గిరిపుత్రుల జీవితాల్లోని చీకటిని నింపి స్వప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలో అనేక మంది అమాయకపు గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని, కర్రెగుట్ట చుట్టివేతను తక్షణమే విరమించాలని, ఆపరేషన్ కగార్ను రద్దు చేయాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నగరంలో జరిగిన సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గిరిజనుల అభివృద్ధి తమ లక్ష్యంగా భావిస్తూ ముందుకు వెళ్తున్నాము. ఇటు ఆదివాసీల అభ్యున్నతే లక్ష్యంగా 2 పడవల మీద ముందుకు వెళ్తున్నామని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆదివాసీల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. కార్పొరేట్ శక్తులకైతే కనుక కొమ్ము కాస్తూ ఈరోజు గిరిజన ప్రాంతాన్ని, అదేవిధంగా పచ్చని మన్యన్ ప్రాంతాన్ని మట్టుబట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు సిపిఐఎం డెమోక్రసీ ఈరోజు ధర్నా నిర్వహిస్తోంది. వెంటనే ఏదైతే కర్రెగుట్ట ప్రాంతాన్ని కూడా, ఎవరైతే కర్రెగుట్ట ప్రాంతాన్ని అంతా చుట్టుముట్టారో ఆ ప్రాంతం నుంచి ఆపరేషన్ కగార్ని కూడా ఆపాలనే ప్రధాన డిమాండ్తో అయితే కనుక ఈరోజు జీవీఎం ఎదురుగుంట నిరసన కార్యక్రమం జరుగుతుంది. నిరసనకు సంబంధించి మనతో మాట్లాడడానికి న్యూ డెమోక్రసీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. వారిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ కాండని ఏ విధంగా చూడొచ్చు, అసలు ప్రధానమైన డిమాండ్ ఏంటి? వాస్తవానికి ఆదివాసీ ప్రాంతాల నుండి ఖనిజ వనరులని కాపాడి, అక్కడ నుండి పర్యావరణాన్ని కాపాడి, అక్కడ ఆదివాసీ జీవనానికి మేము పూర్తి భరోసా ఇస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించి ఉన్నాయి. కానీ ఆదివాసీల జీవనాన్ని మెరుగుపరచడానికి బదులు ఆదివాసీ ప్రాంతాల్లో నిక్షిప్తమైనటువంటి ఖనిజ వనరులని కొల్లగొట్టడం కోసం, కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పడం కోసం ఇలా దేశవ్యాప్తంగా లక్షలాది మంది సైనిక బలగాల్ని అటవీ ప్రాంతాల మీద తరలించి అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఆదివాసీలని ఖాళీ చేసడానికి ఇలా ఆపరేషన్ కగార్ పేరుతోటి గత 20 సంవత్సరాలుగా దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈనాడు కర్రెగుట్ట చుట్టువేతని పెద్ద ఎత్తున చేపట్టాయి. మరి 2 ఉభయ రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం మీద పెద్ద ఎత్తున 25,000 మంది సైనిక బలగాలని, పోలీసు బలగాలని ఉపయోగించి ఇలా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా మొత్తం కూడా ఖాళీ చేయించడానికే అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులని చంపేస్తాననే పేరుతో ఇలా పెద్ద ఎత్తున రాజ్యం ఏకపక్ష యుద్ధాన్ని ప్రకటించింది. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉండే పౌరుల పట్ల వ్యవహరించాలని తీరుని పక్కన పెట్టింది. భారత రాజ్యాంగం ప్రకారం, క్రిమినల్ చట్టాల ప్రకారం కూడా ఎవరైనా సరే ఎదురుకాల్పులు అంటే ఎదురుకాల్పుల్లో రెండు పక్షాల వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఎదురుకాల్పులు ఇక్కడ 2 పక్షాలు చనిపోలేదు. 2 పక్షాల వాళ్ళు ఏకపక్ష కాల్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళని కోర్టుకు తీసుకొచ్చి విచారించాలని, శిక్షించడానికి బదులు ఇలా ఏకపక్షంగా సైనికులు, అదేవిధంగా పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి మరి ఆదివాసీ ప్రజల్ని, మావోయిస్టు కార్యకర్తలను చంపేస్తారు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైంది, చట్ట వ్యతిరేకమైంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అక్కడ నుంచి రాజ్య బలగాలు వైదొలగాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆపరేషన్ కగార్ని ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మావోయిస్టులు శాంతి చర్చల కోసం తమ సంస్థలు ప్రకటించారు. వాళ్ళ వెంటనే చర్చలకి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వైట్రాజ్ గారు, గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి తీరు పాటిస్తుంటే ఒక కామ్రేడ్గా మీరే ఎలా భావిస్తున్నారు? గిరిజనుల అభివృద్ధి అంటే కాశ్మీర్లో 370 అధికారాన్ని రద్దు చేసి ఆ ప్రాంతంలో 170 అది ప్రత్యేకమైన చట్టం. ఇతరుల కార్పొరేట్ లెవెల్ అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బార్లా తెరిచి అదానీలకి, అంబానీలకి అక్కడ విలువైన భూములు కట్టబెట్టడమే గిరిజనుల అభివృద్ధి అని మోడీ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదంతా బోటకం. మణిపూర్లో జాతుల మధ్య సిచ్చిపెట్టి అక్కడ విలువైన సంపద ఎలాగైతే దోచుకుంటున్నారో, ఆపరేషన్ కగార్ పేరుతోటి, ఇప్పుడు మావోయిస్టుల ఏర్పేత పేరుతోటి, ఇప్పుడు కర్రగడ్డ, ఇవన్నీ కేవలం అక్కడ ఉన్నటువంటి విలువైన సంపదని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి తప్పితే గిరిజనులు ఉద్ధరణ ఏమాత్రం లేదు. నిజంగా గిరిజనుల పట్ల మీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు చంపుతున్నారు అమాయక గిరిజనుల్ని? వాళ్ళకి సరైన ఉపయోగం చూపించకుండా ఇదంతా నాటకం. అందుకని మేము కోరేది, ఆపరేషన్ కగార్ పేరుతో మీరు ఆడుతున్న నాటకాలు ఆపండి. తక్షణం శాంతి చర్చలు పూనుకోండి. వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా దళాలన్నీ వెనక్కి పిలిపించండి. ఈ 140 కోట్ల దేశ ప్రజలు మిమ్మల్ని ప్రభుత్వానికి గద్దెనెక్కిందంటే ప్రజలను నాశనం చేయడానికి కాదు, కార్పొరేట్లు పెద్దలు చేయడానికి కాదు, సామాన్యులు, బడుగులు వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడితే అప్పుడు ఫలితం ఉంటుంది తప్పితే ఇటువంటివన్నీ చూసాం. ఆపరేషన్ కగార్ పేరుతో మేము నాశనం చేస్తాం. కేంద్ర హోంమంత్రి గారు ప్రకటన చేస్తున్నారు.
ఇలాంటివన్నీ మన భారతదేశ ప్రజలు చాలా చూశారు. అందుకని ఇది మంచిది కాదు. ఎప్పటికైనా శాంతి చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్నటువంటి మీరు ఈ మారణ హోమాన్ని తక్షణం ఆపాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాల్లో సిపిఐ ప్రత్యక్షంగా పాల్గొని సంఘీభావాన్ని సంపూర్ణమైన మద్దతుని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్నటువంటి ఈ మారణ హోమం రద్దు చేయడానికి అందరం ఐక్యంగా కలిసి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లక్ష్మి గారు, ఆర్టికల్ 370 రద్దుతో రాచుకున్నటువంటి కాశ్మీర్లో చిచ్చే విధంగా రగులుతుందో అదేవిధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అదేవిధంగా తెలంగాణ గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ చర్యలు ఏ విధంగా భావించవచ్చు? అక్కడ 360 రద్దు చేసిన తర్వాత మీరంతా ఇదో భక్తి పర్యాటక కేంద్రంగా అందరూ రండి అని చెప్పేసి అక్కడ పిలుపునిచ్చి అక్కడే భద్రతను గాలికి వదిలేసింది. అక్కడ హిందూ భక్తులంతా కూడా పెద్ద ఎత్తున కాల్పుల్లో అయ్యారు. అక్కడ ఉండాల్సిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు సైన్యాన్ని అందరినీ తీసుకొని వచ్చి ఈరోజు అడవులందరినీ కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసం ఆటంకంగా ఉన్న ఎవరైతే విప్లవ శక్తులు ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం చేస్తూ ఏకపక్ష యుద్ధానికి ఈరోజు కర్ణిగుట్టను చుట్టుముట్టింది. 25,000 మంది సైనికులు ఈరోజు కర్ణిగుట్ట చుట్టూ మొత్తం కూడా ఈరోజు ప్రత్యక్షంగా చంపడానికి వాళ్ళు ఇంతకుముందు అయితే మేము వాళ్ళు ఎదురుపడ్డారు కాబట్టి మేము ఆత్మరక్షణ కోసం కాల్చామని గతంలో చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఈరోజు వ్యక్తుల యొక్క తలకు వెళ్ళని నిర్ణయించి మేము కాల్చి చంపేస్తామని చెప్పడానికి భారత రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇవ్వలేదు. వాళ్ళు సంబంధించిన దాంట్లో ఒక భారత రాజ్యాంగం ఏదైతే ఉందో చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించమని చెప్పింది తప్ప చట్ట వ్యతిరేకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి దీనికి అనుమతి లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు మావోయిస్టుల కోసం వెళ్ళానన్నారు. మావోయిస్టులు మేము కాల్పులు విరమణ చేస్తాం శాంతి చర్చలకు సిద్ధంగా అంటే మనం ఏకపక్షంగా యుద్ధం ఎలా చేస్తావు? మీరు అట్లా చేయడం అనేది అన్యాయం, చంపడం అనేది. కాబట్టి మీరు కూడా శాంతి చర్చలకు సిద్ధం కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఏదో మొత్తం కూడా శాంతి భద్రతల సమస్య కాదు, ఇది ఎప్పటి నుంచో మాట్లాడుతున్న విషయము. ఇది సాంఘిక ఆర్థిక రాజకీయ సమస్య. ఈ సమస్యని వాటి ద్వారానే పరిష్కారం చేయాలి తప్ప ఈ విధంగా హత్యలు చేయడం ద్వారా మాత్రం పరిష్కారం కాదు. ఈరోజు అక్కడ చేస్తున్న యుద్ధం అంతా బస్తల మీద చేస్తున్న యుద్ధమే, ఈరోజు పర్యావరణం మీద చేస్తున్న యుద్ధమే, జీవవనం మీద చేస్తున్న యుద్ధమే, పచ్చని అడవుల మీద చేస్తున్న యుద్ధమే, ఆక్సిజన్ మీద చేస్తున్న యుద్ధమే. కాబట్టి అది అడవులకు మాత్రమే, ఆదివాసులకు మాత్రమే పరిమితం కాదు, మనందరికీ పరిమితం. కాబట్టి ఇవన్నీ మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక చర్యలను ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకే అందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న ప్రతి వ్యక్తి ఈరోజు నేరమే అన్యాయమే రాజ్యమేలుతుంటే నోరుండి చూస్తున్న ప్రతి వ్యక్తి నేరస్తుడు కారాదు. అందుకే మనం నేరస్తులు అవ్వద్దు. మన మౌనం ఈరోజు అనేక మంది ప్రాణాలు తీస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందుకే అందరూ కూడా ఈ అప్రజాస్వామిక విధానాలను ఖండిస్తూ, ఈ నియంత్రిత పోకల్ని ఖండిస్తూ వెంటనే కూడా అక్కడ జరుగుతున్న ఆపరేషన్ కగార్ని ఆపాలి, ఆదివాసుల మీద యుద్ధాన్ని ఆపాలి, కర్ణిగుట్ట నుంచి సైనిక బలగాలు వెనక్కి రావాలి, మావోయిస్టు పార్టీ చర్చలు జరపాలి అని మేమంతా ఈరోజు ప్రజా సంఘాలుగా కూడా డిమాండ్ చేస్తున్నాం. చూసాం కదా, ఓవరాల్గా చూస్తే కనుక ఈరోజు మావోయిస్ట్ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ కాల్పులు కావచ్చు, లేదంటే ఇతరత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ విలువైనటువంటి ఖనిజాల దోపిడీ కోసం ఈ కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుని తప్ప మరి ఏ ప్రయోజనం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు పూర్తిగా అయితే కనుక సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పి ఒక నానుడు అయితే వినిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి దాన్ని కూడా వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు దేశ రక్షణ కోసం జరుగుతుంది అన్నటువంటి చెప్తూ వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని అయితే కనుక పూర్తిగా ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇదేనప్పుడు కూడా గిరిజన ప్రాంత రక్షణ కోసం తాము ఎంతటికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఏకదాటి మీదకి వచ్చి పోరాట బాట పెట్టారు. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ. రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అభినందించిన పీఎం. జగన్ పై భీమిలి ఎమ్మెల్యే గంటా ఫైర్. సింహాచల మృతుల విషయంలో ప్రభుత్వం హత్య చేసిందనడంపై అభ్యంతరం. రక్షణ పేరుతో మాన్యాన్ని హరిస్తున్న కేంద్రం. కర్రెగుట్ట చుట్టివేత, ఆపరేషన్ కగార్ను రద్దు చేయాలన్న డిమాండ్ చేస్తూ ఆరోపించిన సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.